హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ అండ్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 3x డేస్. బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 డేస్. వాట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. సో జనరల్గా మనకేంటంటే ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ చేసేటప్పుడు సో మనకు బేసికల్గా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే సో దీన్ని 2 వేస్లో చెప్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతను సో ఒక వర్క్ చేయాలంటే ఎక్స్ డేస్ పట్టింది అనుకుందాం. అదేవిధంగా బి అనే అతనికి వై డేస్ పట్టింది అనుకుందాం. సో ఇవి రెండు ఏంటంటే డేస్ అన్నమాట. సో ఇప్పుడు ఏ అండ్ బి టుగెదర్ ఈ యొక్క వర్క్ అనుకుంటే ఈ యొక్క ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని చేయాలంటే సో మనం దీన్ని ఎలా రాసుకుంటాము అంటే దీనికి ఒక ఫార్ములా ఏంటంటే xy/x+y. సో ఇది ఒక వే అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫార్ములాని యూస్ చేసుకుంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ ఏమో ఎక్స్ డేస్లో చేస్తున్నాడు, బి ఏమో 3x డేస్లో చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు కలిసి 12 డేస్లో చేస్తూ ఉన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బి అనేది 12 డేస్, ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ డేస్, అదేవిధంగా వై అంటేనేమో 3x డేస్ ఓవర్ సో x ప్లస్ 3x. సో అప్పుడు నాకేమొస్తుందంటే 12 = సో ఇక్కడ 3x² ఓవర్ 4x. ఓకే, సో ఇప్పుడు నాకు x క్యాన్సిల్ అయిపోతే సో 12 ఒక్క నిమిషం. సో 12 సో 3x ఓవర్ 4. సో 3 1 = 3 4 = సో అప్పుడు నాకు x ఏమవుతుంది 16 డేస్ వస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇది ఒక మెథడ్. సో ఇంకో మెథడ్ ఏంటి అంటే ఎల్సిఎం బేస్డ్ అంటే ఎట్లా అంటే ఇక్కడ సో ఏ అనే అతను ఎక్స్ డేస్లో చేస్తున్నాడు, బి అనే అతను 3x డేస్లో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్కి 3xకి రెండింటికి మనం ఏం చేస్తారంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. సో అప్పుడు నాకు ఎల్సిఎం ఏమవుతుందంటే దీనికి 3x అవుతుంది. సో అప్పుడు నాకు ఇక్కడ ఇది ఏ ఎక్స్ డేస్, బి 3x డేస్, ఈ రెండింటికి ఉన్న ఎల్సిఎం ఏంటంటే 3x అన్నమాట. ఈ ఎక్స్ అనేది ఈ 3x ఈ వచ్చిన ఎల్సిఎం డివైడెడ్ బై ఎక్స్ వేస్తే ఇక్కడికి వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 3 వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 3x వాల్యూ డివైడెడ్ బై 3x వేస్తేనేమో ఇక్కడ 1 చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ ఏ అండ్ బి టుగెదర్ కలిసి సో మనకు చేసే వర్క్ ఏమవుతుందంటే ఇక్కడ వచ్చినటువంటి టోటల్ ఎల్సిఎం అంటే 3x డివైడెడ్ బై ఇక్కడ మనకు వచ్చినటువంటి డేస్ అంటే 3 + 1 అంటే 3 + 1. సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది 3x ఓవర్ 4. ఇప్పుడు అంటే ఏ అండ్ బి కలిసి మనకు క్వశ్చన్లు ఎంత ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏ అండ్ బి కలిసి టుగెదర్ కలిసి 12 డేస్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనం 12 తీసుకుంటాం అన్నమాట. సో 12 డేస్. సో అప్పుడు నాకు ఈ 3 1 = 3 4 = సో అప్పుడు నాకు ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 16 డేస్ వస్తుంది అన్నమాట. 16 డేస్. ఇది ఇంకొక మెథడ్ అన్నమాట ఇది. ఓకే, సో మనకు ఫార్ములా బేస్డ్ చేయొచ్చు, ఎల్సిఎం బేస్డ్ చేయొచ్చు. సో మన కన్వీనియంట్ బట్టి ఉన్న టైంని బేస్ చేసుకొని మనం మెథడ్ అనేది ఫాలో అవుతాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. PQR alone can do a piece of work in 12, 15 and 20 days respectively. In how many days will they together complete the work? ఇక్కడ P ఏమో 12 డేస్ అంట, Q ఏమో 15 డేస్ అంట,
ఆర్ ఒక్కడే మాత్రం 20 డేస్ ఒక వర్క్ అనేది కంప్లీట్ చేస్తారంట. అయితే ఇలా ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారని అడిగారు. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఇందులో ఫార్ములా బేస్డ్ చేయం, దీన్ని ఎల్సిఎం బేస్డ్ చేస్తాం. అంటే మన కన్వీనియంట్ ఎల్సిఎం బేస్డ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పి 12 డేస్, అదేవిధంగా క్యూ 15 డేస్, అదేవిధంగా ఆర్ 20 డేస్ ఇలా చేశారు. ఇప్పుడు దీనికి మూడింటికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎల్సిఎం ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఫస్ట్ 12, 15, 20కి ఎల్సిఎం ఎలా చేస్తాం. సో ఫస్ట్ 5 టేబుల్ తీసుకుందాం. 5 టేబుల్. సో 12 పోదు కాబట్టి అలానే పెట్టుకుందాం. 5 3 = 15, 5 4 = 20. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుందాం. సో 3 4 = 12, 3 1 = 3, 4 పోదు కాబట్టి అలానే పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 4th. సో 4 1 = 4 1 = సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఎల్సిఎం వచ్చేసి సో 5 × 3 × 4 సో 60 అన్నమాట. ఎల్సిఎం అనేది 60 వచ్చింది. సో అంటే ఇక్కడ నాకు ఎల్సిఎం వచ్చిన వాల్యూ ఎంత అంటే 60. ఈ 12 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 5 jar. అదేవిధంగా 15 4 jar, 12 3 jar. సో ఇప్పుడు నాకు ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఏం చెప్పాను, ఎల్సిఎం అంటే ఇక్కడ ఉన్న ఎల్సిఎం డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని డేస్ అయితే వచ్చాయో ఆ డేస్ మొత్తం యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈ టుగెదర్ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే టోటల్ ఎల్సిఎం డివైడెడ్ బై సో ఇండివిజువల్గా పీకి ఎన్ని డేస్ పట్టింది, క్యూకి ఎన్ని డేస్ పట్టింది, ఆర్కి ఎన్ని డేస్ పట్టింది. అంటే ఇక్కడ నాకు ఎన్ని డేస్ అంటే ఎన్ని వస్తుంది ఇక్కడ. సో 5 + 4 + 3. సో 5 + 5 + 5 + 4 + 3. సో ఎంత వస్తుంది 60/12 అంటే 5. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు అంటే మనకు వర్క్ అనేది 5 డేస్లో చేస్తారన్నమాట. అంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అనేవాళ్ళు 5 డేస్లో ఆ ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, సో అందరికి అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.